మరలబడ్డ గ్రామాలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపైన జనాగ్రహం, ఎన్నికల ప్రచారంలో ఎదురుగాలి, హామీలు సమస్యలపై నిలదీత, 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అడ్డగింత. సో ఇండ్లు బిల్లులు రుణమాఫీపై పరకాల ఎమ్మెల్యే రేవూరుపైన ఆగ్రహం, ఎరువుల కొరత సంగతి ఏందని కడియం శ్రేయర్ని ప్రశ్నించిన రైతు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే మీ పింఛన్లు కట్ చేస్తా, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ వ్యాఖ్యలు మండిపడిన ప్రజలు. అర్హులైన తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆదివారం ములుగు జిల్లా ఏటూరు నగరంలో మంత్రి సీతక్కను నిలదీస్తున్న మహిళలట. సో మాయమాటలు కాంగ్రెస్పై తెలంగాణ పల్లె తిరగబడ్డది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీలంటూ ఊదరగొట్టి గద్దెనెక్కిన తర్వాత హామీలు అటకెక్కించడాన్ని జనం నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు పల్లెపోరులో భాగంగా మళ్ళీ ఓట్ల కోసం వచ్చిన హస్తం నేతలు మరోసారి అవే హామీలు గుప్పిస్తుండడంతో ప్రజలు ఆగ్రహోద్రగులు అవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, అమలు కాని పథకాలు, యూరియా కొరత, రుణమాఫీ మోసము ఇట్లాంటి వాటిపైన నిలదీస్తున్నారు. సో మొత్తానికి అంటే ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఎప్పుడో ఒకసారి జనం నిలదీస్తారు. వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రామస్తులకైతే బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. అక్కడ పోతున్న మంత్రులను, ఎమ్మెల్యేలను అయితే ఆల్రెడీ వర్ధన్నపేట ఎమ్మెల్యేని అడ్డగించారు. ఇంతకుముందు కూడా వర్ధన్నపేట ఎమ్మెల్యేని గతంలో కూడా అడ్డగించారు, ప్రశ్నించారు. సో ఇప్పుడు రుణమాఫీపై రేవూరు ప్రకాష్ రెడ్డిని, అదేవిధంగా కడియం శ్రేయర్ని కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఎమ్మెల్యే సీతక్కని అయితే అంతా చుట్టుముట్టారు. ఇక్కడ మనకు కనబడుతున్నది. సో ఇందిరమ్మ ఇండ్లు లేవు, యూరియా లేదు, రుణమాఫీ లేదు, 6 గ్యారెంటీలు లేవు. ఎప్పుడోసారి గ్యారెంటీగా వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.